మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ 15వ వార్షికోత్సవ ఉజ్జీవ సభలకు ప్రేమతో నన్ను ఆహ్వానించిన దేవుని సేవకుల అభిషేకులు, ఇమ్మానుయేలు ప్రార్థన పరిచర్యల సంఘ కాపరి దైవజనులు జాన్ డేవిడ్ అయ్య గారికి, జాన్ పీటర్ అయ్య గారికి, అలాగే సభాధ్యక్షులకు, వేదిక మీద ఉన్న పెద్దలు, దైవజనులందరికీ, నా ప్రియ సోదరులకు, స్నేహితులకు, కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి దేవుడి మహిమపరచబడాలని అందరం బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువుని కనబడదాం. గట్టిగా ఒకసారి బిగ్గరగా గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. చేతులు పైకెత్తుదాం, చేతులు పైకెత్తుదాం, స్వరమెత్తుదాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. చప్పట్లు కూడా చెప్తాం, చప్పట్లు కూడా చెప్తాం, చప్పట్లు కొడుతూ గట్టిగా. ఈ మొదటి రాత్రి పరిశుద్ధాత్మ దేవుని మహాశక్తి మన ఆవరించినట్లుగా ప్రార్థన కోరుకున్నాం. మరింతవరకు చక్కని సాక్ష్యం ఇచ్చారు దైవజనులు. అలాగనే స్తుతి ఆరాధన పాటలు ఈ రోజున మనందరం చాలా దీవించబడ్డాం. దానికి మించి మంచి వాతావరణం మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు బయట ఉండలేకపోతున్నాం, అయినప్పటికీ కూడా ఈ ప్రాంగణంలో కొద్ది మేరకు మనకు అంత కష్టంగా లేకపోయినప్పుడు కూడా ప్రభు సహాయం చేసి ఒక చల్లని గాలి, లేకపోతే ఈ మంచి వెదర్ ప్రభు మనకి ఇచ్చారు. మరొకసారి ప్రభు నామని మనం స్తుతిస్తూ ముందుకెళ్దాం. ఈ సమయంలో మన మూలవాక్యం పిల్లారా, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో వచనం 13లో రాయబడిన ప్రాముఖ్యమైన మాట. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం వచనం 13 మరియు 14 ఏముందంటే, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినం దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. నాడు యెహోవాయే ఇజ్రాయేలు పక్షమున యుద్ధము చేసినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక నరుడు మనవి దేవుడు విని ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. సూర్యుడు ఒక రోజంతా కూడా ఆకాశ మధ్యంలో నిలిచిపోయాడు. ఇంచుమించు ఆ రోజున అస్తమయం జరగలేదు అని, సూర్యుడు అస్తమించలేదు అని, కేవలం దీనికి కారణం ఒక నరుని ప్రార్థన దేవుడు విన్నాడు అని ప్రకృతిని దేవుడు శాసించి తన ప్రజలను గెలిపించడానికి దేవుడే యుద్ధానికి దిగి వచ్చి తన జనాంగానికి విజయం ఇచ్చాడని లేఖనాలు రాయబడింది. ఈ రాత్రి ఒక నరుని మనవి దేవుడు విని అద్భుతాన్ని చేశాడు. ఈ రాత్రి మన ప్రార్థనలు దేవుడు వినాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు, ఒక దినమెల్లా వారు అస్తమించలేదు. ఒక నూతన కార్యానికి దేవుడు శ్రీకారం చుట్టాడు. ప్రపంచ చరిత్రలో ఇలాంటి ఘట్టం మరెక్కడ కూడా లిఖించబడలేదు. అంత శ్రేష్టమైన కార్యాన్ని దేవుడు కేవలం ఒక నరుడు మనం విన్నాడు. ఈ రాత్రి దేవుడు సంచరించాలి అంటే, ఆశ్చర్యాల దేవుడు చేయాలి అంటే, ఈ జామి ప్రాంతాన్నే గాని ఈ మండలాలనే కానీ దేవుడు కదిలించాలి అంటే, రాత్రి కాలంలో వాక్యం చెబుతుంది, వేల మంది కాదు, దేవుడి కొరకు నిలిచి ఒక నరుడి ప్రాంతంలో లేవాలి. ఒక్క నరుడు మొర దేవుడు విన్నాడు. ఆ నరుని మనవిని దేవుడు, ఆ విన్నపాన్ని దేవుడు మన్నించాడు. మన్నించడానికి దేవుడు ఏం చేశాడంటే, ప్రకృతినే శాసించాడు. సూర్యుడు అస్తమించకుండా, చంద్రుడు రాకుండా వారిని నిలువరించి దేవుడు ఆపేశాడు. కేవలం కారణం ఒక నరుని కంఠ శబ్దం, ఒక నరుని ప్రార్థనా ధ్వని. ఈ రాత్రి ఈ ఉజ్జీవ సభలలో, రాబోయే రోజులలో ఈ ప్రాంతాల అద్భుతాలు ప్రభువు చేయాలి అంటే, మన సంఘాలలో, మన ప్రాంతాల్లో నూతన కార్యాలు జరిగించబడాలి అంటే, దేవుడు మన మనవులు వినాలి, దేవుడు మన అర్థధ్వని వినాలి. ప్రకృతిలో లేకపోతే లోకములో మన బ్రతుకుల దైనందిక జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయాలి అంటే, సూర్య చంద్రుడు ఆగిపోయారు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. యెహోషువ మోషే అంత ప్రార్థనా పరుడు కాడు. యెహోషువ యెహోషువ మోషే అంత ప్రార్థనా వీరుడు కాడు. ఎందుకంటే మోషే కొండ శిఖరానికి వెళ్ళి
చేతుల పైకెత్తి ప్రార్థన చేసి అమాలేకీల ఓటమికి మోషే కారణమయ్యాడు. మోషే ప్రార్థిస్తే మన్నా కురిసింది, మోషే ప్రార్థిస్తే ఉరిడులు కురిశాయి, మోషే ప్రార్థిస్తే సంద్రం పాయలయ్యింది, మోషే ప్రార్థన చేసి ఆ కర్రను పట్టుకుని కొడితే పంటలోంచి నీళ్లు వచ్చినాయి. అంత శక్తివంతమైన ప్రార్థన వీరుడు మోషే. ప్రభు సన్నిధిలో అడ్డుపడిన వాడు 40 రాత్రి మగళ్ళు సీనాయి కొండ మీదకు వెళ్లి దేవుని మనస్సును ఎరిగి ఆజ్ఞలు పట్టుకొచ్చిన వాడు మోషే. అంత ప్రార్థనా పరుడు యెహోషువ కాదు. కానీ యెహోషువ ప్రార్థిస్తే, యెహోషువ మొరపెడితే, నాకు విజయం కావాలి దేవా, మేము ఓడిపోకూడదు దేవా అని యెహోషువ అడిగితే ఒక నరుడి మనవిని దేవుడు విన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అతను యోగ్యతను చూడలేదు. అతడు నూను కుమారుడా, మోషే పరిచారకుడా, గుడారంలో ఉండేవాడా, లేక అందరికన్నా చిన్నోడా, అనుభవం లేనివాడని దేవుడు చూడలేదు. ఒక నరుడు దేశం కొరకే మొరపెడితే, ఒక మానవుడు దేశం కొరకే ప్రార్థన చేస్తే విజయం రావాలి, శత్రువు ఓడిపోవాలి, దేవుని నామం మారిపోగాలని అభ్యర్థిస్తే దేవుడు ఆ ఒక్కని మొర్ర విని, ఆ నరుని మొర్ర విని దేవుడు సూర్యుడిని చంద్రుడిని ఆపేశాడు. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పక్షమున దేవుడు యుద్ధములు చేయాలి, మన పక్షమున దేవుడు కార్యాలు చేయాలి, మన తరపున దేవుడే వ్యాజ్యం ఆడాలి, మనకు ముందుగుండా నడుచుకుంటూ వెళ్ళాలి, చూచిన వారు విస్మయం చెందాలి. అవి జరగాలి అంటే, సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలి అంటే, నీ సమస్యలు నిలువరించబడాలి అంటే, నీ మీదకి వస్తున్న శత్రువులు ఓడిపోవాలి అంటే, నీకన్నా బలవట్టిన చేతిలో నుంచి నువ్వు తప్పించబడాలి అంటే మనం ఏం చేయాలో ఒక 4 విషయాలు మీకు చెబుతాను. సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలి, ప్రకృతి దేవుని మాటకు లోబడాలి, మన కళ్ళ ముందు దేవుని కార్యాలు జరగాలి, భారతదేశం అంతా యేసు పాదాల చెంతకు రావాలి అంటే ఈ రాత్రి ఒకడు ఏం చేశాడు, యెహోషువ ఏం చేశాడు, ఈ రాత్రి మనం ఏం చేయాలో ఒక 4 విషయాలు చెప్తాను పిల్లారా. తొందరగానే మీకు మరలా నేను వారికి మైకేస్తాను. ఈ సమయంలో మనందరం కూడా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. అద్భుతాలను పొందుకునే రాత్రి ఈ రాత్రి. అందరూ వింటున్నారా? అద్భుతాలను చూసే రాత్రి ఈ రాత్రి, ఆశ్చర్యమైన కార్యాలు చూసే రాత్రి ఈ రాత్రి, ఒక నూతనమైన కార్యాన్ని జగత్తులో మునుపెన్నడూ తెలియని ఒక గొప్ప సంగతిని నా దేవుడు నీ ద్వారా చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు సిద్ధపడి ఉంటే, నువ్వు ఏ మూలన ఉన్నా, నువ్వు ఏ చివరిలో ఉన్నా, లేకపోతే నువ్వు కొరగాని వాడవైనా, చిన్నవాడవైనా, దావీదు వలె కనిష్ఠుడమైనా, నువ్వు ఎవరైనా సరే నా దేవుడు నిన్ను మరలా తిరిగి లేపబోతూ ఉన్నాడు, నిన్నే వాడుకోబోతున్నాడు. ఆ కార్యాలు జరగాలి అంటే, సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలి అంటే, లేకపోతే నీకు విజయం దక్కాలి అంటే, నువ్వు ఓడిపోకుండా విజయం చేరాలి అంటే, మొట్టమొదటిగా పిల్లరా చూడండి, మొట్టమొదటిగా మనము గెలవాలి అంటే, మన పక్షమున దేవుడు యుద్ధం చేయాలి అంటే, ఈ ప్రాంతాలను యేసుకు సొంతం కావాలి అంటే, మొట్టమొదటిగా పిల్లారా అదే యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయం పిల్లారా. యెహోషువ గ్రంథంలో 10లో మనం చదువుకున్నాం 5వ అధ్యాయం అండి. 5వ అధ్యాయం యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో వచనం 5 అండి. కాబట్టి యెహోషువ 5:5 అండి. 5:5 బయలుదేరిన పురుషులందరూ ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గంలో పుట్టిన బిడ్డలు ఎవరు కూడా సున్నతి పొందలేదు అని రాస్తూ 5:9 అండి చదువుతారమ్మ, వినపడుతుంది. 5:9 అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో చెప్పాడు. అందుచేత నేటి వరకు ఆ చోటుకి గిల్గాలు అని పేరు. గిల్గాల్ అనగా దొర్లించబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నీ బ్రతుకులో అద్భుతం జరగాలి, ఆర్థిక ఆశీర్వాదం రావాలి, ఆత్మీయ ఆశీర్వాదం రావాలి, ఆరోగ్య ఆశీర్వాదం కావాలి. మన కనుల ముందు అద్భుతాలు ప్రభువు చేసి నీ భోజనం వల్ల చుట్టూ పిల్లలు పచ్చని వలవ మొక్కల వల్ల ఎదగాలి అంటే
ఈనాటి సమాజంలో మనం ఏం చేయాలంటే వాక్యం మాట్లాడుతుంది, యెహోషువ నాయకత్వంలో ప్రజలందరూ కూడా కనానుకు వెళ్తున్నారు, వాగ్దాన దేశానికి. పిల్లలు వెళుతున్నప్పుడు వారికి ఎదురుగా యోర్దాను ఆమేన్ హల్లెలూయా. దేవుడు యోర్దానుని ఎండిపోయినట్లుగా చేసి వారిని ఆవలికి చేర్చాడు. హల్లెలూయా. యెరికో వచ్చింది. దేవుడు వారి కళ్ళ ముందే ఆ కోటగోడలు తుత్తునీలుగా పగలగొట్టి విజయ దుందుబిని మ్రోగించి తన జనాంగాన్ని యెరికోకుండా దాటించుకుపోయాడు. ఆమేన్. యోర్దాన్ని గెలిచారు, యెరికోని గెలిచారు. ఆనందంతో పాటలు పాడుకుంటున్నారు, సంతోషంతో నాట్యం చేస్తున్నారు. దేవాన్ని ఇలాంటి గొప్ప దేవుడు లేడని వారు వెళుతూ ఉంటే కనానుకు దగ్గరయ్యారు, వాగ్దాన పురానికి దగ్గరయ్యారు. దగ్గరైనప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీలో ప్రతి పురుషుడు, ప్రతి వ్యక్తి సున్నతి పొందాలి. ఇది అబ్రహాము ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞ, ఆది కాండంలో పిల్లలు. ఈ ఆజ్ఞను దేవుడు ఏమైతే అబ్రహాముతో చెప్పాడో, ఆనాటి కాలంలో అరణ్యంలో పుట్టిన వేల మంది పిల్లలు ఇంకా ఆ రోజులో సున్నతి పొందలేదు. కానీ వారు యోర్దానును దాటారు, యెరికోను గెలిచారు, పాటలు పాడారు, ఫైర్లో ఉన్నారు, సాక్ష్యంలో ఉన్నారు, సమాజంలో ఉన్నారు, వంటలు వండారు, మధ్యలో కూర్చున్నారు, వాలంటీర్గా పనిచేశారు, అన్ని చేస్తున్నారు. కానీ వారు సున్నతి పొందలేదు. వాళ్ళకి సున్నతి లేదు. అరణ్య మార్గములో పుట్టిన బిడ్డలు, 40 ఏళ్ల యాత్రలో పుట్టిన బిడ్డలు ఏ ఒక్కరు కూడా సున్నతి పొందకపోతే ప్రభుంటాడు, మీరు వాగ్దాన పురానికి చేరే ముందు ప్రతి ఒక్కరు సున్నతి పొంది తీరాల్సిందే. ఈ రాత్రి ఆశ్చర్యాన్ని దేవుడు చేయాలి అంటే ఆఖరి కాలపు సంఘం, సార్వత్రిక సంఘం, ప్రతి వ్యక్తి కూడా మరొక్కసారి మారు మనసు పొంది తీరాల్సిందే. మారు మనసు పొందితేనే దేవుడు ఆశ్చర్యానికి పునాదులు వేస్తాడు. మరలా మన మనస్సులు మారాలి. గిల్గాలు గుండా మనం వెళ్ళాలి, గిల్గాలను విడిచి మనం వెళ్ళాలి. ఈ రాత్రి వాక్యం మాట్లాడుతుంది, వారు యెహోషువ కాలంలో, అదే యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయంలోనే 17 రాయబడింది. 17 యెహోషువ 17. యెహోషువయు అతని ఎదురున్న యోధులందరూ, పరాక్రమగల శూరులందరూ గిల్గాలులో నుండి వారు బయలుదేరారు. ఆమేన్ హల్లెలూయా. వారు యుద్ధానికి వెళ్లే ముందు, శత్రువుని ఓడించే ముందు, అద్భుతాన్ని వారు చూసే ముందు వారు గిల్గాలులో నుండి బయలుదేరి వెళ్ళారు. ఆ తరువాతే ఆశ్చర్యాన్ని దేవుడు చేశాడు. ఈ రాత్రి కాలంలో మనందరము కూడా గిల్గాలు గుండా రావాలి. గిల్గాలు అంటే అవమానం, దొర్లించబడడం పిల్లారు. గిల్గాలు అంటే పాపాన్ని మానేయడం. గిల్గాలు అంటే నామకత జీవితానికి స్వస్తి చెప్పడం. గిల్గాలు అంటే తాత ముత్తాతలు పితృ పారంపర్యమైన వ్యర్థమైన ఆచారాలని వదిలిపెట్టడం. గిల్గాలు అంటే ఏదో పుట్టాం, ఏదో క్రైస్తవ్యంగా ఉన్నాం, ఏదో చర్చికి పోతున్నాం అని చేసే భక్తిని మానేయడం. ఈ రాత్రి స్వచ్ఛమైన, నిఖార్సైన, నిక్కచ్చైన దేవుని వాక్యముతో పొడబడి మారు మనసు ముందే యోధులు దేవునికి కావాలి, శూరులు దేవునికి కావాలి. మనందరమును దేవుని వాక్కుతో పొడవబడాలి. గిల్గాలు నుండి వారు బయలుదేరి యుద్ధానికి వెళ్లే ముందు వారు బయలుదేరిపోతున్నప్పుడు వాక్యం మాట్లాడుతుంది, అరణ్యములో పుట్టిన వారు ఎవరు కూడా ఇంకా సున్నతి పొందలేదు. చాలా మంది బిడ్డలు ఉండిపోయారు, వారికి సున్నతి లేదు. వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటే ప్రభు అంటాడు, యెహోషువ వీళ్ళందరినీ ఆపే. సున్నతి లేనివాడు పరమ కనానులో చేరకూడదు. ఇది వాగ్దాన దేశం. ఈ దేశంలో ప్రవేశించాలని మోషే తాపత్రయపడ్డాడు. కానీ నెబో కొండ మీద నుండి దూరం నుండి చూసి ఆయన చనిపోయాడు. అలాంటి వాటిని నేను అనుమతివ్వలేదు. కాబట్టి ఇలాంటి వారు రాకూడదు. వీరు రావాలి అంటే వీళ్ళందరూ కూడా సున్నతి పొందాలని ప్రభువు చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ 3 రోజుల సభలలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి, బాప్తిస్మాన్ని పొందాలి, ప్రభువుతో తాకబడాలి, జీవితాలను మార్చుకోవాలి, రూపాంతరం కలగాలి, పరివర్తన రావాలి. ఈ సభల ద్వారా ఈ ప్రాంతంలో మారు మనసు వచ్చి ప్రజలందరూ నొప్పించబడి పొరబడి ఏ అనుభవాలు రావాలి. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక.
ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు జరగాలి అంటే, దేవుడు జోక్యం చేసుకోవాలి అంటే వ్యక్తులకు మారు మనస్సు అనే బలమైన పునాది కావాలి. మారు మనస్సు అనే పునాది సంఘానికి అవశ్యం. ఈ రాత్రి ఎవరైతే నిజమైన మార్పు చెంది, ఎవరైతే నిజముగా దేవుని వాక్యంతో తాకబడి హృదయములో గుంజుకొని నొచ్చబడి పరివర్తన కొరకు ప్రాకులాడతారో అలాంటి వారు కొద్ది మంది చాలు. నా దేవుడు ఆ గుంపుని అద్భుతంగా దీవించి వాడుకోబోతున్నాడు. అలాంటి శూరులే నా ప్రభువు కావాలి, యోధులు కావాలి. అక్కడ 3 గుంపులు రాయబడ్డాయి: యోధులు, శూరులు, పరాక్రమశాలులు. ఈ ఆఖరి కాలపు క్రైస్తవ్యానికి జోగిపోయేవారు, ఐతగలా పడిపోయేవారు, ధ్యామాల లోకాన్ని స్నేహించేవారు, మరొకట్లా బయటకు పారిపోయేవారు కాదు. ప్రభువు కొరకు పరిగెత్తే సైన్యం కావాలి, నిలిచే పరాక్రమశాలులు కావాలి, యోధులు కావాలి, యుద్ధాయుధం ధరించే వారు కావాలి. గిల్గాల్లోనే ఉండిపోతారు, నేను కనానికి రాను, ఇక్కడే హాయిగా ఉంది, ఇక్కడ చాలా బాగుందని చెప్పడం కాకుండా గిల్గాలను విడిచి రావాలి అంటే అవమానాన్ని విడిచి రావాలి, సున్నతి పొందాలి. సున్నతి అంటే కష్టమే, సున్నతి పొందడం అంటే కష్టమే. అప్పటికి వారికి సున్నతి అంటే అలవాటు పోయింది. ఇక గుంపులో కలిసి వెళ్ళిపోతున్నారు, పాటలు పాడేస్తున్నారు, సాక్ష్యం చెప్పేస్తున్నారు, తిరిగేస్తున్నారు. కానీ ఆ ప్రమాణాడు, ఇదిగో ఈ సమాజానికి సున్నతి అవశ్యం. ఈ రాత్రి ఒకరు కూర్చున్న నీవు ఇంకా మారు మనసు పొందకపోతే, ఈ వాక్యం వింటున్న నీవు బాప్తిస్మాన్ని పొందకపోతే, ఇంకా నీవు నామకార్థంగా వచ్చిపోతూ దానధర్మాలుగా యువ ధర్మకార్యాలు చేస్తూ ఉంటే, ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందే రాత్రి. పశ్చాత్తాపడవై ఈ ప్రాంగణంలోనే ఏడ్చే రాత్రిగా ఈ రాత్రి ఉన్నాడు ప్రభువు కోరుతున్నాడు. పేతురు లేచినబడి వాక్యం చెబుతూ ఉంటే ఆ వాక్యం ద్వారా వారు గుర్తుబడి, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలని అధికారి అడిగాడు. 2వ అధ్యాయంలో పేతురు ప్రజలు అడిగాడు. పేతురు అంటాడు, మీరు పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందాలి, పాపాలు క్షమించబడడం కొరకే మీకు మార్పు కావాలి అని వారికి పిలుపునిస్తే వాళ్ళందరూ హృదయములో గుచ్చబడి ఏడుస్తూ పేతురు ముందుకు వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మాన్ని పొంది ప్రభు సంఘములో వారు చేర్చబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి సున్నతి పొందిన గుంపులు కావాలి, సున్నతి పొందిన వారు కావాలి. చాలాసార్లు మనం చూస్తాం కదా, సభలకు వెళ్తాం, మీటింగ్స్ వెళ్తాం, వచ్చిన వారు కూర్చుంటారు, బయట తిరిగేవారు బయట తిరుగుతారు, తినేవారు తింటూ ఉంటారు. ఇంకా పెద్ద సభలు అయితే ఆ స్టాల్స్ దగ్గర ఉన్నోళ్ళు, లేకపోతే బయటకు వెళ్ళిన వాళ్ళు, ఆ స్టేజ్ బ్యాక్ ఉన్న వాళ్ళు, పాడేసి దిగి వెళ్ళిపోయిన వాళ్ళు మనం చూస్తుంటాం. కానీ ఆఖరి కాలంలో దావీదు వలె వీణ వాయిస్తే దెయ్యాలు పోయే ఆరాధకులు కావాలి. ఆమేన్. సితారా పట్టుకుని వాయిస్తే సౌలు లాంటి వర్గమైన దయ్యాలు పోవాలి, దురాత్మలు పోవాలి. అలాంటి అభిషేక ఆరాధకులు దేవునికి కావాలి. అలాగూ స్వరమెత్తి దేవుని కొరకే మార్పు చెంది హృదయ అంతరంగాల నుండి దేవుని కొరకు జీవించే శక్తిని ప్రసరించే బోధకులు దేవుని కాలం ప్రభువు కోరుతున్నాడు. సంఘమా, మరొకసారి మనందరము కూడా సత్యమైనటువంటి మార్గంలోకి వస్తూ మారు మనస్సు కిందకు వస్తే, ఎప్పుడో పొందేశాం కదా, ఎప్పుడో పొందేశామంటాం కాదు, ప్రతిరోజు మన మనస్సులో మార్పు కలగాలి. దినదినం మనం ప్రవర్ధమానం చెందాలి, సంపూర్ణ సిద్ధి వైపు మనం పరుగులు ఎరగాలి. అప్పుడెప్పుడో పొందామన్నది అప్పటి విషయం. బాప్తిసం పొందేశాం కదా, మరలా ఈ బోధ నాకెందుకు అనుకోవద్దు. పరమ కణానికి చేరాలి అంటే, మోక్ష ప్రాప్తి దక్కాలి అంటే, 1000 ఏళ్ల పాలనలో ఉండాలి అంటే, 7 ఏళ్ల పెళ్లి విందులో ఉండాలి అంటే, కడబోర శబ్దం వినబడగానే నువ్వు ఎత్తబడాలి అంటే, ఈ రాత్రి మారు మనసు పొంది తీరాల్సిందే. నీ మనస్సు మారాలి, నీ హృదయం మారాలి, నీవు సున్నతి చేయబడాలి, సున్నతి చేయబడాలి. పెళ్లి కొరకు మారు మనస్సు, రోగం పోవాలి అనే మారు మనస్సు, భర్తతో వెళ్ళాలి కాబట్టి మారు మనస్సు, వెళ్ళకపోతే ఏమైపోతాను మారు మనస్సు కాదు. నిజమైన పశ్చాత్తాపం మనకు కలగాలి, హృదయం బద్దలవ్వాలి, హృదయం పగిలిపోవాలి. పేతురుతోనే యేసు మరచెపలు వెళ్ళినప్పుడు లోకసభలో విస్తారమైన చేపలు రాసి పెడితే పేతురు ఆ దూరాన్ని ఒడ్డుకు చేర్చుకొచ్చాడు. పక్క వారిని సంజయం చేసి వారిని పట్టుకొచ్చాడు, చేపలన్నీ కింద పడేశాడు. బైబిల్ రాయబడింది, పేతురు కన్నీరు కారుస్తూ, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడని. లోక 5వ అధ్యాయంలో పేతురు ఏడ్చాడు. ఆమేన్, ఆమేన్. ఆ పశ్చాత్తాపమే పేతురుని అపోస్తలునిగా వాడుకున్న పునాదులు వేసింది.
పేతురు ప్రస్థానం మారు మనసు, పేతురు మూల పునాది పశ్చాత్తాపం. పేతురు సేవకు వచ్చే ముందు, యేసుని వెంబడించే ముందు, యేసుతో వెళ్లే ముందు, పేతురు నడికట్ల ద్వారా, పేతురు నడ ద్వారా అపోస్తల కార్యాల్లో రోగాలు పోయే ముందు, పేతురు ప్రార్థన చేస్తే తబిత, దోర్కా అనే బిడ్డ లేచి అనుభవం వచ్చే ముందు దేవుడు ఆయనకు మారు మనసు గుండా తీసుకుని వెళ్ళాడు. 5వ అధ్యాయములో లూకాసు వార్తలో పేతురు అంటాడు, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడను దేవాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి ఈ ప్రాంతంలో అనేకులు ఏడవాలి. ఆమేన్, గట్టిగా ఆమేన్. పశ్చాత్తాపంతో ఏడవాలి, యుద్ధం ఆగాలని ఏడవాలి, శాంతి కావాలని ఏడవాలి, అద్భుతాలు ప్రభు చేయాలని ఏడవాలి. మనందరమును దేశము కొరకే మారు మనస్సును పొంది ఈ దేశాన్ని ప్రభు కాలం ముందుకు పట్టుకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ యొక్క యెహోషువ సూర్యుడిని చంద్రుడిని శాసించే ముందు, నిలవరింప చేయమని అడిగే ముందు గిల్గాల్లో నుండి వారు ప్రయాణం చేశారు. ఈ రోజున మనందరము కూడా మారు మనసు. గిల్గాలంటే అవమానము దొర్లించబడి. చెప్పండి ఒకసారి, గిల్గాలంటే చెప్పండి, అవమానము దొర్లించబడి. ఈ రాత్రి సభల ద్వారా దేవుడు నీ అవమానాన్ని దొర్లించబోతున్నాడు, అసమానతను తొలగించబోతున్నాడు, నీ చిక్కులు తొలగించబోతున్నాడు, నీ సమస్యలు తీసేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీకు విమోచన ప్రకటించబోతున్నాడు. ఇంత వస్త్రాన్ని దేవుడితో మాట్లాడి అందించబోతున్నాడు. అది జరగాలి అంటే నీవు గిల్గాలును విడిచి నీవు యుద్ధానికి బయలుదేరి రావాలి. నీవు యోధుడు కావాలి. నీవు అది జరగాలి అంటే నీవు లేని రాత్రి సున్నతి ఆత్మీయ ఆత్మ సంబంధమైన మారు మనసు, ప్రభువు సంకల్పాన్ని నిరాకరించని మారు మనసు, దేవుడు ఏమి చెప్పినా కాదనకుండా ఈ రాత్రి కన్నీరు కార్చే వ్యక్తులు ప్రభువు కావాలి. ఏదో నామకార్థంగా వచ్చి ఉన్నాం అనుకోండి, మనం పునాదులు బాగులేవు అనుకోండి, ఆ పునాదులు గాలి వాన వరదలు వస్తే ఆ పునాదులు కొట్టుకుపోతాయి. అలా కాదు, మనము కన్నీరుతో ప్రభువు దగ్గర రావాలి. ఆమేన్. పశ్చాత్తాపమే రావాలి. పేతురు వలె ఏడుస్తూ రొమ్ము కొట్టుకుని రావాలి. హన్నా వలె మనం దేవుని సకులాత్మను కృమ్మరించి నీళ్ళ వలె మనం పోయాలి. అప్పుడే నా ప్రభు తప్పకుండా మన జీవితాన్ని దర్శిస్తాడు. నీవు కోరికను సిద్ధింపజేస్తాడు. నీవు కోరుకున్న రేవుకైనా చేరుస్తాడు. ఆమేన్. ఎంత మంచి మాట అంటే, వారు కోరుకున్న రేవులకు ఆయన వారిని చేర్చాడు. కీర్తనలు అంటారు, ఎంత మంచి, ఎంత ఆనందకరం. వారు కోరుకున్న రేవు, వెళ్ళాలనుకున్న రేవు, సుడిగాలులే రాని, పెను తుఫానులే రాని, గాలివానులే రాని, వరదలే రాని, సముద్ర మల్లకాలం కాని, నా దేవుడు నీవు కోరుకున్నది చేయబోతున్నాడు, అనుకున్నది అడిగించబోతున్నాడు. దీన్ని ఆశించి వచ్చావు, ఏది కావాలని కూర్చున్నావు, నీ కుటుంబంలో ఎవరి మార్పు లేక ఏడుస్తూ నీవు సభలో ఉన్నావు, ఏ సమస్యలో చిక్కబడి ఈ రాత్రి ఆఖరి రాత్రి దిగులుతో రాత్రి చెంతన నువ్వు కూర్చున్నావు, నా దేవుడు నీ అవమానాన్ని తొలగించబోతున్నాడు. నీవు కోరుకున్న రేవులకు నా దేవుడు నీ నామను నడిపించబోతున్నాడు, ఒట్టుకు చాల్చబోతున్నాడు, నిండిపోతేబోతున్నాడు, ఎరుకో కులబోతుంది. నీవు శూరుడుగా, పరాక్రమశాలిగా, యోధుడిగా వెళ్ళి నువ్వు శాసించబోయే గుంపులో ఉండబోతున్నావు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు దేవుడు చేయాలి అంటే ఈ రాత్రి మొట్టమొదటిగా మారు మనస్సు అనే ప్రాముఖ్యమైన అనుభవం మనిషికి కావాలి. సంఘమునకు ప్రభు అంటాడు 8వ గ్రంథంలో, నీవు రాను దేశించిన యెడల ఇశ్రాయేలు తిరిగి నా యొద్దకే నీవు రావలెను. నీవు రావాలి అనుకునే నీ హేఖైలు మానేసి, నీ ప్రవర్తన మానుకొని, నీ జీవితం సరిదిద్దుకొని మరలా తిరిగి నా యొద్దకే నీవు రావాలి. అవును, మనం బలపరచబడాలి అంటే, మనం ప్రోత్సహించబడాలి అంటే, అద్భుతాన్ని చూడాలి అంటే, యుద్ధంలో గెలవాలి అంటే మనందరము తిరిగి మారు మనసు పొంది ఆయన పాదాల చెంతకు రావాలి. ఒకటి, గిల్గాలు గుండా మనం వెళ్ళాలి. గిల్గాలు అంటే ఆత్మీయ శాంతి.
గిల్గాలు అంటే ఆత్మీయ ప్రారంభ అనుభవాలు ఈ రాత్రి మనకు ఉండగలిగితే అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు. నీ కళ్ళ ముందే నీ శత్రువులు ఓడిస్తాడు. నీ శత్రువుల ముందు ఆయన నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మొట్టమొదటిగా మనందరం కూడా గిల్గాలులో నుండి వెళ్ళాలి, ఆత్మీయ సున్నతిని పొందాలి. రెండవదిగా పిల్లరా, అదే యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయములో 8-9 వచనాలండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయములో 8-9 వచనాలు. అప్పుడు యెహోవా వాళ్ళకి భయపడదు, నీ చేతికి వారిని అప్పగించే ఉన్నాను. ఆమేన్. అప్పగిస్తానని చెప్పండి. ఎవరు చెప్పట్లేదు? అందరూ చెప్పండి. ఆమేన్. అల్లలు చెప్పండి. స్పందించండి. హల్లెలూయా. హల్లెలూయా. నీవు వెళ్ళి యెహోషువ భయపడొద్దు. ఈ రాత్రి ఈ యొక్క జామి ప్రాంతమైనటువంటి విశ్వాస బృందమా, క్రైస్తవేస్తరారా, దయచేసి మీరు భయపడకండి. దయచేసి మీరు దిగులు పడకండి. దయచేసి మీరు వ్యాకుల పడకండి. నా దేవుడు నీకు సమస్తాన్ని చేసి అప్పగించబోతున్నాడు. ఆయనకి ఇచ్చే ఉన్నాడు. యెహోషువ ఇదిగో యెహోషువ, నేను వారిని అప్పగించి ఉన్నాను. చదవండి. వారిలో ఎవడును నీ యొద్ద నిలవలేడు. హల్లెలూయా. వారిలో ఎవడైనా సరే, శత్రు బలం ఎంత గొప్పదైనా, వారు భుజబలం గొప్పదైనా, బాహుబలం గొప్పదైనా, వారు సైన్యం గొప్పదైనా, యెహోషువ ఎవడు నీ ముందు నిలవలేడు. ఎందుకంటే నీ ముందు నడుచువాడు నేనే కాబట్టి నీ ముందు ఎవరు నిలవలేదని వాగ్దానం ఇచ్చాడు యెహోషువ. వెంటనే యెహోషువ ఏమైందో వచనం 9లో, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడినాడు. ఆమేన్. చెప్పాలి, అదే చెప్పాను. అనుకున్న వారు కూడా హల్లెలూయా. హల్లెలూయా. సూర్యుడాగిపోవాలి, అద్భుతంగా కావాలనుకుంటాం, కానీ దానికి ప్రాముఖ్యతను మాత్రం మనం విన్నాం. ఆశ్చర్యం కావాలనుకుంటాం, కానీ ఎలా బతకాలో మనం నేర్చుకో. ఈ రాత్రి అద్భుతం జరగాలి. నీ పక్షమున దేవుడు యుద్ధం చేయాలి. నీకన్నా బలవంతులను ప్రభువుని విడిపించాలి అంటే మొట్టమొదటిగా ఆత్మీయ సున్నతి మనం పొందాలి. మనం పశ్చాత్తాపం కావాలి. ఏడుస్తూ ప్రభువు సన్నిధిలో మనం ఉండాలి. మన మనసుకు ఎందుకు రావాలి. రెండు వాక్యం మాట్లాడుతుంది. యెహోషువతో దేవుడు చెప్పాడు, నీ ముందు ఎవరు నిలవలేడు, నువ్వు వెళ్ళిన ఆయన చెప్తే యెహోషువ యవ్వన బిడ్డ, ఆయనకు అంత అనుభవాలు ఏమీ లేవు. మోషే ఆ దేవుడు నడిచిన వాడు యెహోషువ. అలాంటి వ్యవహారంలో ఉండేవాడు. మోషేకు పరిచర్య చేసేవాడు. మోషే చేసే మీద నీళ్లు వేసేవాడు. మోషే దగ్గర పనిగా ఉండేవాడు. కేవలం పరిచారకుడిగా ఉండేవాడు. అలాంటి వాడు యుద్ధము ఒకప్పుడు చేసాడు అమాలేకీయులతో. ఇప్పుడు పెద్ద యుద్ధం వచ్చింది. యుద్ధములో ఇప్పుడు మోషే అండగా లేడని చనిపోయాడు. ఏం చేయాలో యెహోషువ తెలియకపోవడం. నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడు, నువ్వు వెళ్ళు అని యెహోషువతో చెబితే యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతా నడిచి వారి మీద హఠాత్తుగా పడినాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకటి, మనందరము కూడా ఆత్మీయ సున్నతి పొందాలి. రెండు, రాత్రులు మనం ప్రార్థించేవారు కావాలి. రాత్రంతా యెహోషువ నడిచినాడు. అద్భుతాన్ని శాసించే ముందు, అద్భుతాన్ని ఆవిష్కరించే ముందు, ఆశ్చర్యాన్ని చూసే ముందు, యుద్ధములో గెలిచే ముందు గిల్గాలను విడిచి వచ్చాడు. రెండు, రాత్రంతా యెహోషువ దేవుని మాట చొప్పున శత్రు శిబిరములకు నడుచుకుంటూ వెళ్తున్నాడు, దూసుకుంటూ వెళ్తున్నాడు. ఈ రాత్రి రెండవదిగా దేవుని కొరకు రాత్రి మగళ్ళు ప్రార్థించేవారు దేవునికి కావాలి. దేవుని కొరకు పయనించేవారు కావాలి. ఒలి పెరగని, విశ్రాంతి పొందని, రెస్ట్ లేని, నిద్ర లేని, ఏ మాత్రం పడలేక లేని పక్షి రాజు దర్శించినటువంటి ఆ బిడ్డ ప్రభువు కావాలని వాక్యం మాట్లాడుతుంది. ఆ రాత్రంతా కూడా యెహోషువ నడిచినాడు. రాత్రంతా యెహోషువ వెళ్ళి శత్రు శిబిరం ఎక్కడ ఉందో వారి మీదకు హఠాత్తుగా పడ్డాడు. అనుకోకుండా మెరుపు దాడి చేశాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడని. రాత్రి సంగమా, మనం రాత్రులు ప్రార్థన చేద్దాం. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ఉదయం కూడా ప్రభువుతో ఉందాం, రాత్రులు కూడా యేసయ్యతో గడుపుదాం.
రాత్రులు యేసయ్యతో మాట్లాడుదాం. మన ఆత్మీయ యాత్రలో విశ్రాంతి కావాలి అని కోరుకోవడానికి ముందుగా మన జీవితంలో విజయం దక్కడానికి అహర్నిశలు పనిచేసేవారు దేవుడు కావాలి. దేవుడు సోమరులను వాడుకోలేదు. దేవుడు ఎక్కడ కూడా బైబిల్లో సోమరుగా ఉన్నవారు ప్రభు పిలవలేదు. గానుగ చాటున గోధుమలు దొల్లగొడుతున్నప్పుడు గిద్దోని ప్రభు పిలిచాడు. గోధుమలు దొల్లగొడుతున్నప్పుడు అరణ్యములో మందను ఆవలికి తోలుకొని పోవచ్చుండగా 14వ అగ్ని ప్రత్యక్షమై దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే మందను తోలుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దమస్కునకు సౌలు వెళుతూ ఉండగా మార్గ మధ్యలో ప్రభు కనిపించి సౌలును దర్శించాడు. అందరూ ఒక పనిలో ఉన్నప్పుడు ప్రభు పిలిచాడు. వారు వలలు బాగు చేసుకుంటుండగా వారిని ప్రభు పిలిచాడు. వారు దోణిని దిగి వలలు కడుక్కుంటుండగా వారిని పిలిచాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను ధైర్యపరచాలి అంటే నీవు 2 వరిగా రాత్రులు లేకపోతే విశ్రాంతి లేని జీవితంలో నీ బ్రతుకులో నీవు ఎక్కువ ప్రార్థించేవాడు, ప్రభుత్వం నడిచేవాడు కావాలి. ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు రాత్రంతా పెరుగులాట చేశాడు, కన్నీరు విడిచాడు, ఆక్రందన చేశాడు. ప్రభు పాదాలు పట్టుకున్నాడు. తుంటి నరం పోయిన కుంటివాడిగా మార్చబడిన అతను మాత్రం ఆగకుండా ప్రభు నన్ను దీవిస్తే గాని నేను వదలను దేవా అని వెక్కి వెక్కి ఏడ్చాడు, అంగలారుస్తూ ఏడ్చాడు. ఇశ్రాయేలుగా మార్పుదడానికి కారణమయ్యాడు. దేవుని మనసును తెలుసుకున్నాడు. ఈ రాత్రి మన జీవితాల్లో అద్భుతాలు జరగాలి అంటే రాత్రులు కూడా ప్రభుతో ఉండేవారు కావాలి. రాత్రులు కూడా ప్రార్థించేవారు లేవాలి. ఆల్రెడీ ప్రేయర్ సంఘములో కావాలి, కుటుంబాలలో కావాలి. రాత్రి మగళ్ళు ప్రార్థనలో పోరాడే హెబెబ్రాలు సంఘానికి అవశ్యం సేవకులారా. హెబెబ్రావలే సంపూర్ణ ఆత్మ నిత్యత కొరకై సంఘములో పోరాడే యోధులు లేవాలి. యేసు ప్రార్థనలో పోరాడేవారు. లూకాసు వార్తలో 6వ అధ్యాయంలో వచనం 12 మాట్లాడబడింది. లూకాసు వార్త 6 వచనం 12 అండి. తొందరగా మనం ముందుకు వెళ్దాం, సమయం తక్కువ ఉంది. నేను నా సమయానికి ముగిస్తాను. లూకా 6 వచనం 12 రాయబడింది. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి దేవుని ప్రార్థన చేయడంలో రాత్రి గడిపినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఆ దినములు అంటే వాడబడే దినాలు, అద్భుతాలు చేస్తున్న దినాలు, రొట్టెను పెంచి చేపలు ఇచ్చి జీవితాలను మార్చి గుడ్డలు కళ్ళనిచ్చి మోకాలకు మాటనిచ్చి చచ్చిన వారు బ్రతికించే దినాలు, యేసు బలంగా వాడబడుతున్న దినాలు. ఆ దినాలలో యేసు రాత్రి పూట కొండకు వెళ్ళి ఏకాంతంగా ఒంటరిగా ఒక్కడిగా ఉండి ఇంకా నన్ను వాడుకోదేవా, నన్ను స్నానపెట్టండి దేవా, నన్ను పదని పెట్టు దేవా, నన్ను ధైర్యపరచు దేవా, అడుగులు జారిపోకుండా అడుగులు పడిపోకుండా పాపానికి రాజీ పడకుండా విస్తృతం కాకుండా దేవా నన్ను అభిషేకించి వాడుకొని రాత్రంతయు కొండ మీదకు వెళ్ళి ఏకాంతంగా యేసు పాదములో నలిగిపోయినాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి సూర్యుడు ఆగిపోవడం వల్ల మనకు ఉంటుంది, చంద్రుడు ఆగిపోవడం వల్ల మనకి ఉంటుంది, యుద్ధంలో గెలవాలని మనకు ఉంటుంది, కోరుకున్న ఒడ్డుకు చేరాలని మనకు ఉంటుంది. మన పిల్లలు మారిపోవాలి, మన చిక్కులు తీరిపోవాలి, మన రోగాలు పోవాలి, అందరికన్నా మనం బాగుండాలి అనుకుంటాం. అయితే వాక్యం జరగాలి అంటే మనము ఆత్మీయ స్మృతి పొందాలి. పశ్చాత్తాపమై గిల్గాలను విడిచి కనాను వైపు మనం సాగాలి. 2 మనందరము కూడా వాగ్దానమును పట్టుకొని, దేవుని మాటను పట్టుకొని, దేవుని శక్తిని పట్టుకొని రాత్రులు దేవుడు ఆజ్ఞాపిస్తే దూసుకుపోవాలి, ముందుకు సాగిపోవాలి. ఈ ఆత్మీయ యాత్ర ఆగిపోకూడదు. ఒక ప్రవీణ్ చనిపోతే, ఒక ఆయన ఒకవేళ అరెస్ట్ చేస్తే, మనకు ప్రతికూల పరిస్థితులు వస్తే ఈ సంఘ యాత్ర ఆగిపోకూడదు. ఇది దూసుకుపోవాలి, ముందుకు సాగిపోవాలి. అవి జరగాలి అంటే రాత్రులు దేవుని కొరకు పయనించేవారు, ప్రార్థించేవారు దేవుని కావాలి. ఏ ప్రార్థన? గెత్సెమనెకు యేసయ్య వెళ్ళాడు, శిష్యులతో వెళ్ళాడు. వెళ్ళి గెత్సెమనెలో ప్రార్థనకు మోకరిస్తే బైబిల్ రాయబడింది, ఆయన మరణమగునంత లోతుకు వెళ్ళాడు. దుఃఖాక్రాంతుడై, చింతాకాంతుడై, వేదన భరితుడై పరితపిస్తూ, తండ్రి ఈ గిన్నెలో నేను
లాగలేను, ఈ దోషం నేను భరించలేను, ఈ హలాహలాన్ని నేను స్వీకరించలేను, ఈ విషయాన్ని నేను మృంగలేను, ఈ కాలకుటాన్ని నేను దాచుకోలేను. తండ్రి, ఇది నాకు కష్టం, కానీ నీవు త్యాగమంటే, నీవు చేయమంటే, నీవు ఆజ్ఞాపిస్తే, నీవు సెలవిస్తే ఇది కష్టమైన నీ చిత్తమే సిద్ధించును గాని ఆ విషయాన్ని త్యాగాడైనా. ప్రార్థన అంటే దేవుని చిత్తానికి లొంగున ఉంటున్నారా? ప్రార్థన అంటే వేదనతో దుఃఖాక్రాంతులమై దేశాలు నాకు ఇవ్వండి అంగలాంచడం. ఈ రాత్రి అలాంటి యేసు లాంటి ప్రార్థన విలువ కావాలి. స్కాట్లాండ్ దేశానికి యవనస్తుడు సేవకు వెళ్ళాడు. పంపించినటువంటి సంఘం డబ్బులు ఇచ్చింది, చాలా అవకాశాలు ఇచ్చింది. దైవజనుడు స్కాట్లాండ్ దేశానికి వెళ్ళి స్వార్థ చేశాడు. రోజులు తిరుగుతున్నాడు, డబ్బులు ఖర్చు పెట్టాడు, కరపత్రాలు పెంచాడు. ఎవరు వాక్యం వింటలేదు, మారు మనసు పొందలేదు. మోకరించి జాన్ మార్క్స్ అనే ఎవరి బిడ్డ మోకరించి, దేవా ఈ స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వండి, లేకపోతే నా ఆత్మను తీసుకోండి, నేనైనా చావాలి, ఈ స్కాట్లాండ్ అయినా మారాలి అని మోకరించి వెక్కి వెక్కి అడిస్తే దేవుడా జాన్ మార్క్స్ మరవని స్కాట్లాండ్ సంసందులో ఉద్యమించి దేశాన్ని మార్చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి ఒకసారి. దేశమంతా మారిపోయింది, దేశమంతా దేవుని కాళ్ళ ముందుకు వచ్చింది. ఈ రాత్రి ఒక్క నరుడు కావాలి. ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు, మండలం అంతా వచ్చింది, సేవకులందరం వచ్చాం, పెద్దవాళ్ళు అలాగే విశ్వాస బృందాలు వచ్చారు. ఈ రాత్రి ఇంతమందిలో దేవుని మనసు గెలుచుకునే ఒకడు లేవాలి. ఈ సందేశం ద్వారా దేవుని హృదయాన్ని గెలుచుకునే ఒకడు లేవాలి. ఆ యెహోషువగా నీవే ఉండాలి అన్న దేవుడు కోరుతున్నాడు. ఈ రాత్రి ఎన్నో సమస్యలు మీరు వెళ్ళి ఉంటారు, కానీ రాత్రి నా సందేశం దేవుని వాక్యం ఏంటి అంటే మనందరము కూడా ఆత్మీయ సున్నతి పొంది పశ్చాత్తాపంతో పునాదులు వేసుకోవాలి. రెండు, ప్రార్థనతో మనం ముందుకు సాగాలి. రాత్రులు మనం ప్రార్థించేవాళ్ళు కావాలి. రాత్రులు ఆయన కాళ్ళు పట్టుకునేవాళ్ళు కావాలి. భక్త సింగ్ గారి కోసం మనకు తెలుసు, ఆయన ఎంత ప్రార్థన చేసేవారు. ఆ కొండలు, ఆయన మోకరించిన స్థలాలు ఎంత లోతైన గుంటలు పడ్డాయి, ఎంత అంగలార్పుతో హైదరాబాద్కి వచ్చి సేవలు చేస్తారు, ఎంత ప్రార్థనా వీరులు. అలాంటి వారు ఈరోజు మన మధ్య లేకపోయినా వారి యొక్క అనుభవాలు మనం నేర్చుకుని మన దేశంలో దైవజనులు ప్రార్థన చేశారు. యుద్ధాలు ఆగిపోవాలి, ఆమె చెబుతాను, నివారణ పొందాలి, సమాధానం స్థాపించబడాలి, శాంతి నెలకొల్పబడాలి, టెర్రరిస్టులు మారాలి, ప్రభుత్వం బాగుండాలి, దేశం బాగుండాలి, మరణం రాకూడదు, మనందరం గెలవాలి. ఇవి జరగాలి అంటే ఒక నరుడు కావాలి. రాత్రులు నిద్ర మానుకొని, సుఖాన్ని మానుకొని దేవుని కాళ్ళు పట్టుకునే ఏడ్చే ఒకడు ప్రభువు కావాలి. దేశంలో దండుగా ఎద్దు జరుగుతున్నారు. ఒక 20 నిమిషాలు ముగిస్తానండి. దేశంలో దండుగా ఎద్దు జరుగుతుంది. 10:30 వదిలేస్తాను, 9:30 మైక్ ఇచ్చాను. యుద్ధం మోపుగా జరుగుతూ ఉంటే అది వసంతకాలం, రాజులు యుద్ధానికి వెళ్ళే కాలం. దేశమంతా సైన్యాధికారితో సైన్య యుద్ధానికి పోతే శత్రువులు యుద్ధం ఆడుతూ ఉంటే ఉరియా వచ్చాడు దావీదు దగ్గరికి. అంటాడు దావీదు, ఉరియా చాలా రోజులు యుద్ధంలో ఉన్నావు, ఇంటికి వెళ్ళి బత్షెబతో నీ భార్యతో సుఖించు, హ్యాపీగా ఉండు, రెస్ట్ తీసుకొని చెప్పేసి ఉరియాని దావీదు పంపించాడు. కానీ ఉరియా వెళ్ళలేదు. రాజనగరంలో కింద ఉండిపోయాడు రాత్రంతా కూడా, ఇంటికి వెళ్ళకుండా ఉండిపోతే దావీదు తెల్లవారు చూస్తే కింద ఉరియా ఉన్నాడు. ఏ ఉరియా ఎందుకు వెళ్ళలేదు? యుద్ధంలో ఎంతకాలం ఉన్నావు కదా, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటావు కదా, నీ భార్యను చూసుకుంటావు కదా, ఎందుకు వెళ్ళమని చెప్పాను కదా, రాజుగారిని నేను ఆజ్ఞాపించాను కదా, ఎందుకు వెళ్ళలేదంటే ఉరియా అంటాడు, నా రాజా, నా ఏలుడువాడ, నా దేవుని మందసం పట్టబడింది, నా సైన్యాధికారి యుద్ధములో ఉన్నాడు, నా సహచర సైన్య బృందమంతా యుద్ధంలో పోరాడుతూ ఉంటే, మందసం పట్టబడితే, శత్రు వ్యవస్థగా వస్తూ ఉంటే నేను నా భార్యతో సుఖించడానికి ఇది నాకు సమయమా? కాదు, నేను యుద్ధానికి వెళ్ళి తెరాల్సింది అన్నాడు ఆయన. ఈ రాత్రి ఒక్కడు కావాలి. ఎవడు ఒకడు? గిల్గాలు గుండా వచ్చేవాడు, ఆత్మీయ మనస్సును అనుభవించడానికి ఆశపడిన వాడు, ఆత్మీయ సున్నతిని పొంది పశ్చాత్తాపంగా ప్రభు చెంతకొచ్చిన వాడు. రెండు, రాత్రులు ప్రభు చిత్తానుసారంగా ఆయనతో పయనించి మొదలుపంటాడు. ఒక గడి అయినా మీరు నాతో మేల్కొని ఉండలేరా?
వాళ్ళు నిద్రపోతున్నారు. తాబోరు కొండ మీదకి వెళ్ళిన నిద్రే, గెస్సెమనే తోటకు వెళ్ళిన నిద్రే, పడవలోనే ప్రయాణం చేస్తూ ఉన్నా, చేపలు పంచుతున్నా కూడా వాళ్ళకి అదే జీవితం. అంటాడు, శిష్యులారా, ఒక్క గడి అయినా మీరు నాతో మేల్కొని ఉండలేరా? అవును, ఇది మేల్కొనే గడియలు. ఆమేన్. ఇవి లేచే గడియలు, ప్రభువు కొరకు నడిచే గడియలు. ఇవి రాత్రి పూట మన యాత్రను ముందుకు సాగించి దేవుని కొరకే శత్రువులను చొచ్చుకుపోయే ఆసనమయ్యాయి. ఇక మనం ఏమాత్రం తీరిక తీసుకోవద్దు, సమయాన్ని ఇక మనం ఏమాత్రం ఊరకనే వదిలేయొద్దు. మనందరం కూడా రాత్రంతా నడుతారు. నాతో ఎవరు ఉన్నారా లేరా అనుకుంటే బాగుండు, నేను వెళ్తే పడిపోతాయేమో, నా మీద ఈడుకు చేస్తాడేమో అని భయం లేకుండా రాత్రంతా యెహోషువ నడిచాడు. మనము నడిస్తే మన ప్రజలు నడుస్తారు, మనం ప్రార్థిస్తే మన సంఘం ప్రార్థిస్తుంది, మనం ఆత్మ క్రమశిక్షణగా ఉంటే సంఘం అభ్యాసం చేసుకుంటుంది. మనం ఎలా ఉంటామో మనతో ఉన్నవారు కూడా అలాగనే మార్చబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మనం పశ్చాత్తాపులుగా ఉంటే మన వెనుకున్న వారు కూడా పశ్చాత్తాపం గుండా వస్తారు. అందుకే రాత్రంతా మనం ప్రార్థించే వారం అయితే మన వెనుకున్న భావి తరాలు కూడా ప్రార్థనా వీరులుగా మార్చబడతారు. ఈ సభా ప్రాంగణంలో ప్రార్థనా పరులు లేవాలి, ప్రార్థనా వీరుడు కావాలి. బలిపీఠాలు కూలిపోతున్నాయి, అగ్ని లేదు, వర్షము లేదు. అహాబు వచ్చాడు, యెజబెలు వచ్చింది, ప్రవక్తలు పారిపోతున్నారు. ఇప్పుడు ఏలియాలు కావాలి. బలిపీఠమును కట్టేవాడు, రాళ్ళను చేకూర్చేవాడు, క్రమంగా కట్టెలు పేర్చేవాడు, కందకాన్ని లోతుగా త్రవ్వేవాడు, నీళ్లు పోసేవాడు, పశువును వధించేవాడు, అగ్ని కోసం నిలిచి ప్రార్థించే ఒక్కడు దేవునికి కావాలి. ఒక నరుడు దేవునికి కావాలి. అగ్ని రావాలి అంటే, వర్షం కురవాలి అంటే, యెహోవాయే దేవుడని అబద్ధ బతుకును తెలుసుకోవాలి అంటే, యెజబెలు నోళ్ళు ముయ్యాలి అంటే, అహాబు సుఖపడాలి అంటే, ఈ రాత్రి ఒక ఏలియా నా ప్రభువుకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు, దేవుడు ఒక నరుడు మనవి ఉన్నాడు. దేవుడే పక్షమును యుద్ధం చేశాడు. ఎందుకంటే వారు పశ్చాత్తాప పునాదుల మీద కట్టబడుతున్నారు. ఆమేన్. రెండు, వారు ప్రార్థనలో సాగుతున్నారు. మనం పశ్చాత్తాపంతో మారు మనసు పొంది ముందుకు వద్దాం. రెండు, ప్రార్థనా శక్తిని మనం కలిగి ముందుకు వెళదాం. తొందరగా మనం ముందుకు వెళ్దాం. మూడవదిగా హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో వచనం 11 అండి. హబక్కూకు పుస్తకం 3వ అధ్యాయంలో వచనం 11 చదువుతుండగా మనం ముందుకు వెళ్దాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నీ ఈటలు తలతలలాడగా సంచరించు నీ బాణములు భయపడి సూర్య చంద్రుడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నారు? నీవు నీ ఈటెలు తలలాడుతాయి. హల్లెలూయా. నీ బాణములు కాంతిగా ఉన్నాయి. ఈ రోజున పూజ పట్టేసి మన బాణాలు, మన విల్లు చౌకిచ్చేసింది, మన విల్లు చౌకిచ్చింది. గట్టిగా ఒక బెండ్ చేసి కిందకి లాగి ఆడు కడితే విరిగిపోద్ది. గట్టిగా బోధిస్తే రాదు, గట్టిగా చెబితే పిలువు, సత్యాన్ని బోధిస్తే ఉండదు, నవ్విస్తే సరదా, లాలిస్తే సరదా, సమర్థిస్తే సరదా. ఈరోజు మీరు చౌకిచ్చే విలుగా మనం మారిపోవాలి. అందుకని అద్భుతాలు వాక్యం మాట్లాడుతుంది. మన యొక్క విల్లు ఏమవ్వాలంటే మన బాణాలు తలతలలాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన బాణం ఏమవ్వాలి చెప్పండి? తలతలలాడాలి. ఏ బూజు పట్టిందో ఆ బూజంతా పోవాలి. దేవుని నామానికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. మన బాణములు ఏమవ్వాలి చెప్పండి? తలతలలాడాలి. మన ఈటెలు ఏమవ్వాలట? తలతలాడ. మన బాణాలు కాంతిగా మెరవాలి. ఈరోజున మన ఈటెలు తలతలలాడుతున్నాయి. ఒకటి మారు మనసు, రెండు ప్రార్థనా అనుభవం, మూడు ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటాడు, అపోస్తలుల బోధన పట్టుకుంటాడు, తలతలలాడే బోధన పట్టుకుంటాడు, కల్మషం లేని బోధన పట్టుకుంటాడు, ఆరోగ్యమైన బోధన పట్టుకుంటాడు, ఉపదేశాన్ని పట్టుకుంటాడు. అలాంటి వాడి చేతిలో బాణం ఉంటేనే శత్రువు ఓడిపోతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. ఒకటి మారు మారు, రెండో ప్రార్థన, మూడు వాక్య సహవాసం. ఏ వాక్యం? తలతలలాడే దేవుని వాక్యం, కాంతిని ఇచ్చే దేవుని వాక్యం. ఏదో సరదాగా కూర్చొని, నవ్వులాటగా కూర్చొని, ఏదో మాట నవాహు అట్లు చేశాడు అంటే అట్ల తద్ది నవాహు నుంచి వచ్చింది. అట్లు చేశాడు, అట్లా చేశాడు. ఇంకా మరొక బైబుల్ ఆవిడ ఇలా చేసింది, ఒక కథ చెప్పింది. ఆ కథకు ఒకవేళ మనం వింటే అలా ముందుకెళ్ళిపోతే, అక్కడితో ఆగిపోతే మన జీవితాల్లో అద్భుతాలు జరగవు. ఈ రాత్రి మనందరం ఉన్నతమైన ఉపదేశాన్ని వినాలి. ఆమేన్. ఉన్నతమైన ఉపదేశాన్ని మనం వినాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. బలమైన బోధన మనం వినాలి. అపోస్తల బోధన మనం వినాలి. మోమాటం లేని బోధన మనం వినాలి. నికోదేము పరిసయ్యుడు మంచి ఉపదేశకుడు, బోధకుడు. ప్రభువు చెంతకు రాత్రి వచ్చాడు. ప్రభువా, పరలోకం చేయాలంటే ఏం చేయాలని అడిగాడు. అంటే నువ్వు బోధిస్తున్నావు, నీకు తెలియదా అన్నాడు. ప్రభువా, లేదు లేదు, నీ బోధ చాలా బాగుంది, చాలా మంది ఆకర్షించబడుతున్నారు, అందుకే రాత్రి పూట వచ్చాను, ఉదయం వస్తే సిగ్గు. ప్రభువా, ఎంత సీనియర్ చెబుతావనంటే, నీవు చావాలి. ఆమేన్. నీవు చావాలి. ఒకడు కొత్తగా జన్మిస్తే గాని వాడు దేవుని రాజ్యం చూడాలని నిక్కార్చిన పెద్ద వచ్చాడు కదా, చేతులు కాళ్ళు అలా కాదు, రాజీ పడలేదు ఆయన, రాజీ పడని. ఆమేన్. బాప్తిస్మం ఇచ్చే యోహాను, సర్ప సంతానమా, రాబోయే వక్రత నుండి తప్పించబడాలంటే మీరు మారు మనసు పొందండి. గొడ్డలి చెట్టు పేరున వంచబడింది, ఇదిగో ఆయన చేతిలో చేత ఉంది, ఆయన కళ్ళములో ఉన్నాడని ఆయన ప్రకటిస్తే, లంచం తీసుకోవడం సరిగ్గా నిఖార్సిన వాడు బోధించాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు, నువ్వు నీ సోదరుని భార్యతో తప్పు చేస్తున్నావు, నీ అపరాధ దోషం, మారు మనసు పొందని యథార్థంగా బోధించాడు. ఈ రాత్రి ఇలాంటి బోధలు సంఘానికి కావాలి. తలతలలాడే బోధలు కావాలి, రాళ్ళు ఏరే బోధలు కావాలి. లోతుగా తవ్వి ఐగుప్తు నుండి ద్రాక్ష తీగను ఎత్తైన పని మీద కట్టి బురుజులు కట్టి బోధకులు కావాలి. అడవి పందులు రాకుండా, ఖడ్గమృగాలు రాకుండా, ఈ మొక్కలు తినేయకుండా, ఈ పంటను పాడు చేయకుండా అటు చుట్టూ బురుజు కట్టేవారు కావాలి. సంఘానికి బలమైన బోధ కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, చెప్తాం హల్లెలూయా. ఉన్నత ఉపదేశమౌనా సత్తువగల సంగమౌనా, కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినౌనా, యేసయ్య నీవే నాకని వేరెవ్వరు నాకు వేరని, యేసయ్య నీవే నాకని వేరెవ్వరు నాకు వేరని, వేదనకొని ఆడినా నాయాశలు తీరవే, నాయాశలు తీరవే.
హల్లెలూయా. సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు నిలిచిపోవాలి, మనం అనుకున్నది సాధించాలి, మనము కోరుకున్న రేవుకు చేరాలి. ఆమేన్. మన పక్షమున దేవుడే యుద్ధములు జరిగించాలి. వాటి మెరగని ఆ గొప్ప ధీరుని కృప మనతో ఉండాలి అంటే ఒకటి, ఆత్మీయ మారు మనస్సు మనం పొందాలి. 2, రాత్రులు ఆయనతో పయనించి ప్రార్థించాలి. 3, తలతలలాడే లేకపోతే కాంతినిచ్చే నిక్కచ్చైనటువంటి స్వచ్ఛమైనటువంటి సత్య వాక్యం మనం పట్టుకుని ముందుకు సాగాలి. వాక్య సహవాసం మనకు ఉండాలి. 3వదిగా మనందరం కూడా వాక్య సహవాసంలో సాగుదాం. ఎక్కడ దేవుని వాక్యం ఉంటుందో అక్కడ జీవితాలు మార్చబడతాయి. యేసు ప్రభువు వారు బోధిస్తే ఆయన మర్మాలను చెప్పేవాడు కాదు, ఉపమానం చెప్పేవాడు, సులువైన బోధన బోధించేవాడు. కానీ ఆయన వాక్యాన్ని బోధించేవాడు. లోకాన్ని వాక్యంలో ఉంచేవాడు కాదు ఆయన వాక్యాన్ని మాత్రమే బోధించేవాడు. తద్వారా జీవితాలు మార్చబడేవి. ఈ రాత్రి 3వదిగా మనందరం వాక్యాన్ని గట్టిగా పట్టుకుందాం. వాక్య సహవాసం గట్టిగా పట్టుకుందాం. ఏ వాక్యం? ఆరోగ్యకరమైన హితబోధ. ఆమేన్. కలిపి చిరిపిడి బోధ కాదు. ఆమేన్. జీవితాలలో అనారోగ్యాన్ని ఇచ్చి ఏదైనా చెడు నీళ్ళు తాగితే, బ్యాక్టీరియా వాటర్ తాగేస్తే, మురికి నీళ్ళు తాగేస్తే ఎలాగో వామిటింగ్స్ అవుతాయో, మోషన్స్ అవుతాయో, మనం అలాగ చేయొద్దు. ఆరోగ్యకరమైన నీళ్ళు తాగుదాం. హల్లెలూయా. అందుకనే నన్ను క్షమించండి, మీరు ఎక్కడికి వెళుతున్నప్పుడు ఏదో రమ్మన్నారు, టైం ఉంది, పిల్లలు నిలిపోకండి. దేవుని వాక్యం అక్కడ నిర్విరామంగా ప్రకటించబడితే అక్కడికి వెళ్ళి మీరు దీవించబడండి. దేవుని వాక్యం సత్య వాక్యానికి అనుగుణంగా ఉందా? ఈ వాక్యానుసారమేనా? ఈ వాక్యం ఎక్కడిదని బెరియన్ సంఘస్థుల వలె లేఖనాన్ని పరిశోధన చేయండి. అలా ఉన్నవోలేవని నిర్ధారించి అప్పుడు ఆ బోధన మీరు వెంబడించండి. ఈ రాత్రి మనందరి జీవితాల్లో 3వదిగా వాక్యాన్ని కలిగి జీవిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆఖరి మాటలు ముగిస్తాను. యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయంలో వచనం 16. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. ఆ రాజులు 5 పారిపోయి మక్కేదా అనే గుహలో దాగి దొరికిన యెహోషువ తలబడినప్పుడు యెహోషువ గుహ ద్వారం గొప్ప రాళ్ళను దొర్లించి ఆమేన్ ఆమేన్ 5 రాజులు దొరికిపోయారట, శత్రు రాజులు. వాళ్ళందరినీ కూడా యెహోషువ ఒక దగ్గర ఉంచాడు. అడ్డుగా రాళ్ళు వేయించి వచనం 24 ఆ రాజులు బయటికి పిలిపించి యెహోషువ సైన్యములు శూరులు పిలిపించి, మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదాలు ఉంచండి అని చెబితే సైన్యం వచ్చి శత్రు రాజుల మెడల మీద తమ పాదాలను పెట్టారు. ఆమేన్. ఆమేన్. మన పాదాలు శత్రువు మీద మనం మోపాలి. శత్రువు కాళ్ళ కింద మనం చిక్కుకోకూడదు. అపవాది కోరలో మనం చిక్కుకోకూడదు. మనల్ని ఎదిరించేవారు మన దేవుడు వాళ్ళందరినీ కూడా మన కాళ్ళ కింద పెట్టబోతున్నాడు.
ఆమేన్. మన పాదాల కింద పెట్టబోతున్నాడు, శీఘ్రముగా వారిని తిరిగి త్రొక్కించబోతున్నాడు. వీళ్ళు ఎంతమంది చెప్పండి? 5 రాజులు. ఆమేన్ ఆమేన్. 26లో యెహోషువ వారందరిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరి తీయించాడు. సాయంకాలం మీద సవాళ్ళను దించేసి చెట్ల మీద నుండి దించి ఆ సవాళ్ళని వారిని దించి గుహలోని సవాళ్ళని పడేసి రాళ్ళను వేసి ఆ నేటి వరకు ఉన్నాయి అని వాక్యం మాట్లాడుతుంది. నేను ముగిస్తాను కదా, చాలా ఎక్కువ మాటలున్నాయి ఇక్కడ. ఆఖరిదిగా 5 రాజులు ఏకమయ్యారు. ఇజ్రాయేలును ఓడిద్దాం, ఇజ్రాయేలును చంపుదాం. కానీ ఆ 5 ఇజ్రాయేలుల కాళ్ళ కిందకు వచ్చారు. ఆమేన్. ఆ 5 ఉరి తీయబడి చంపబడ్డారు. వారిని ఆ సవాల్ తీసుకెళ్లి గుహలో పడేశారు. ఆఖరిదిగా 5 రాజులు ఏకమయ్యారు. మానవుడు జయించలేనివి పంచేంద్రియాలు. మానవుడు ఓడిపోయేది చూపులోను, మాటలోను, వినే వినికిడిలోను, తీసుకునే స్పర్శలోను, తినే తిండి కోసమో మానవుడు ఓడిపోతున్నాడు. పంచభూతాలే గాని, పంచేంద్రియాలే గాని మానవుని ప్రభుత్వం చేస్తున్నాయి. ఈ రాత్రి పంచేంద్రియాల మీద, పంచమోతాల మీద నా దేవుడు నీకు గెలుపునియబోతున్నాడు. ఆమేన్. నిన్ను గెలిపించబోతున్నాడు. ఏ పంచేంద్రియాలు నిన్ను ఓడిస్తున్నాయో, ఏ పంచేంద్రియాలు నిన్ను ఓడించి ఓటమి గురి చేస్తున్నాయో, ఏ పంచభూతాలు నిన్ను భయపెడుతున్నాయో, నా దేవుడు వాటన్నిటినీ నీ కాళ్ళ కింద తొక్కించబోతున్నాడు, నీ కాళ్ళ కింద పడబోతున్నాడు. ప్రభు అంటాడు వాక్యంలో, వాని పాదముల కింద ఆయన సర్వాన్ని పెట్టాలన్నాడు. సమస్తము కూడా దేవుడు మన పాదాల కిందే పెట్టినాడు. మన దేవుడు రాజులుగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. వారిని చంపారు, రాళ్లతో కొట్టారు, వారిని ఉరి తీశారు, వారిని గుహలో పడేశారు. ఇక వారి బెడదే లేకుండా పోయింది. పిల్లరా, మన జీవితాల్లో ఈ పంచేంద్రియాల్ని గెలవాలి అంటే, ఈ పంచభూతాల మీద గెలుపు రావాలి అంటే, 4వదిగా పరిశుద్ధాత్మ అగ్ని మీదకు రావాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ అగ్ని మీదకు రావాలి. సంఘం గెలవాలి అంటే మారు మనస్సు కావాలి, ప్రార్థన కావాలి, బోధ కావాలి. 4 పరిశుద్ధాత్మ అగ్ని ప్రవాహం వలె మనల్ని ఆవరిస్తేనే ఈ పంచేంద్రియాలు మనం గెలవగలం. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రయత్నాల ద్వారా రాళ్ళు వేస్తేను, మర్మాలు చెబితేను, రోజు బైబిల్ చదివితేను, కొత్త కొత్త సీక్రెట్స్ తెలుసుకుంటేను, ఇన్ని బుక్స్ ముందు పడేసుకుంటేను, డబ్బు ఖర్చు పెడితేను కాదు వారు గెలవలేము. వాడిని గెలవాలి అంటే ఆకాశం తెరవబడాలి, పై నుండి శక్తి మన మీద దిగి రావాలి. హల్లెలూయా హల్లెలూయా. అగ్ని దిగి రావాలి. యెషయా గ్రంథములో 32వ అధ్యాయం వచనం 13లో రాయబడిన ఆఖరి మాట నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో 13లో ఒక మాట, మంచి మాట రాయబడింది. యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో వచనం 13. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలు బలు రక్కసి చేసి, దేవుని ప్రజల భూమిలోన, దేవుని ప్రజల ఇంట్లోనట. ఆ ఊరి పేరు చెప్పండి, ఆనందపురం. ఇంటి పేరు ఏం పేరు చెప్పండి? ఆనందపురం. ఊరి పేరేమో ఆనందపురం, ఇంటి బయట బోర్డు ఏమో ఆనందపురం. హౌస్ ఆఫ్ రిజాయిస్మెంట్, హౌస్ ఆఫ్ రిజాయిస్మెంట్, సిటీ ఆఫ్ రిజాయిస్మెంట్. ఊరి పేరు ఆనందపురం, ఇంటి పేరు బయట ఆనందపురం. ఇంట్లో మాత్రం మండ తుప్పలు ఉన్నాయి, రక్కసి చెట్లు ఉన్నాయి. భార్యకి భర్తకు సఖ్యత లేదు, కొడుకు మాట వినడు, కూతురు తిరగబడుతుంది, అమ్మ సరిగ్గా మాట వినడు, నాన్న సరిగ్గా మాట వినడు, కుటుంబ వ్యవస్థలో ఎవరికి సరిగ్గా పడదు. ఊరు మాత్రం ఆనందపరమే, ఇల్లు మాత్రం ఆనంద గృహమే, ఇంట్లో మాత్రం ఆనందము లేదు. ఎందుకంటే ఆ ఇంట్లో రక్కసి చెట్లున్నాయి, తుప్పలు మొలిసాయి, ముండ్ల చెట్లున్నాయి. వీటి వలనే ఇల్లంతా పాడవుతుంది. ఈ రక్కసి చెట్లు, ఈ ముండ్ల తుప్పలు, ఈ గచ్చ పొదలు పోవాలి అంటే పై నుండి మన మీదకు ఆత్మ కుమ్మరించబడాలని చెప్పాడు యెషయా భక్తుడు. చప్పట్లు గట్టి కొడదాం ఒకసారి, చప్పట్లు ఒకసారి గట్టిగా కొట్టండి ఒకసారి. రక్కసి చెట్లు పోవాలి అంటే గట్టిగా, ముండ్ల తుప్పలు పోవాలి అంటే, కన్నీళ్లు పోవాలి అంటే, ఆనందం కావాలి అంటే, మన జీవితంలో మన బ్రతుకంతా
సార్థకం కావాలి అంటే పైనుండి ఆత్మ మన మీదకు కృమ్మరించబడాలి. ఎండిపోయిన ఎముకలు లేవాలి, పంచేంద్రియాలని గెలవాలి అన్నా, పంచభూతాలను శాసించాలి అన్నా, శత్రురాత్రిని ఓడించాలి అన్నా మనందరి మీదకు మరొక్కసారి ఈ ప్రాంతం మీదకు దైవాత్మ కృమ్మరించబడాలి. ఆత్మ రావాలి, అభిషేకం రావాలి. ఈ రాత్రి అందరూ నిలబడదాం. ఆత్మాభిషేకం వరకు అందరం కళ్ళు మూసుకొని 2 చేతులు పైకి ఆకాశం దేవునికి ప్రార్థన చేద్దాం. అందరూ నిలబడదాం, కళ్ళు మూసుకొని ఇంటర్లో వేయండి. అందరం చేతులు 2 పైకి ఎత్తుదాం. రక్క చీకటి మధ్యలో ఉన్నాం, ముండ్ల తుప్పల మధ్యలో మనం ఉన్నాం. సంగమా, ఈ రాత్రి నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. 15వ వార్షికోత్సవం ఇమ్మానుయేలు ప్రార్థన పరిచర్యలో నిన్ను సంధిస్తున్నాడు. సూర్యుడాని వాగిపో, చంద్రుడాని నిలిచిపో, నేను గెలిచేంత వరకు మీరు ఉండకుండా ఉండాలి, అస్తమించదని ఆజ్ఞాపిస్తే యెహోషువ పలికితే ఒక నరుని మొర్ర దేవుడు విన్నాడు. ఒక యవ్వన బిడ్డ ప్రార్థన దేవుడు ఆలకించాడు. రాత్రి శాసించండి, ఆజ్ఞాపించండి, సెలవివ్వండి. జామి ప్రాంతాన్ని, జామి మండలాన్ని, అలమండ ప్రాంతాన్ని, వ్యాపార ప్రాంతాన్ని, ఎస్కోట ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని దేవుని కొరకే గెలవాలి అని శాసించండి. ఇంకా మన మనసు ముందుకు ఆత్మ సంబంధమైన పశ్చాత్తాపం లేకుండా వచ్చి వెళ్ళిపోయి, కూర్చుని వెళ్ళిపోయి, సర్రగా నమ్ముకుని వెళ్ళిపోయి కాకతాళీయంగా సమాజంలో ఉంటే బిడ్డా, నీవు మారు మనసు పొందాలి, నీ మనస్సు మార్చుకోవాలి, యేసు పాదాల చెందుకు రావాలి. అది కాళ్ళ ముందు ప్రభువా నేను పాపిని దేవాని ఒప్పించబడి ఆడవాలి, నేను లేవనెత్తు దేవాని అడగాలి. ఆ రాత్రంతా రండి, ప్రభువుతో నడుద్దాం, ప్రభువుతో ప్రార్థిద్దాం, కొండలెక్కుదాం, ప్రార్థన ద్వారాలు తెరుద్దాం, ఎప్పేగినకు వెళ్దాం, ఎప్పేసుకొని దేవుని సన్నిధిలో ఆడతాం. యేసు దగ్గర వెనుక తలతలలాడే ఈటలు, కాంతినిచ్చే బాణాలు, సున్నిత బాధలు కాదు, జోలపుచ్చే బాధ కాదు, నిద్రపుచ్చే అవస్థ కాదు. ఈ రాత్రి మేల్కొలిపే వైతాళికులు కావాలి. అంత్యకాలపు దేవుని పోరలు లేవాలి. అగ్ని రావాలి అన్నా, వర్షం కురవాలి అన్నా, ఉద్యోగం కలగాలి అన్నా, భారతదేశము సందు సందులో దైవ కార్యాలు మన కళ్ళ ముందు జరిగించబడాలి అంటే ఈ రాత్రి కాంతినిచ్చే మొదలు మొదలుతాం, కలిగించే మొదలు మొదలుతాం. 5 రోజులు ఏకమయ్యాం. అలాంటి వారిని బలిష్ఠులను నా దేవుడు తన ప్రజల పాదాల కింద పెట్టొచ్చు. అవును, నా దేవుడు మీ పాదాల కింద సమస్తాన్ని పెడుతున్నాడు. ఎక్కడ నీ ఓడిపోతాను భయపడ్డావో అక్కడ గెలిపించబోతున్నావు. ఎక్కడ కన్నీల పర్యంతమై నా బ్రతుకు అదొకటైపోతుందని అవసరపడుతున్నావో అక్కడే నా దేవుడిని లేకపోతూ ఉన్నాడు. పంచేంద్రియాలు ఓడించాలి అంటే, పంచమతాలు శాసించాలి అంటే నీవు గచ్చబొదలు, ముండ్ల తొప్పలు, రక్తశక్తిని తీసేయాలంటే నిజమైన ఆనందం నీకు దక్కాలి. అందరం ఒకసారి నోరు తెరుద్దాం. పైనుండి ఆత్మ రావాలి. ఏ శాఖకు చెందిన, ఇది నామేశ్వరకు చెందిన, ఏ సంస్థకు చెందిన ఈ రాత్రి మనందరం కూడా ఆత్మపూర్ణం కావాలి. పౌరు వలె దేవాత్మ మీదకు రావాలి. అగ్ని నాలుగు విభజించబడాలి.
భాషలు మాట్లాడాలి, అర్థాలు చెప్పాలి, వివేచించాలి. దేవుని కార్యాలు మన కళ్ళ ముందే జరిగించబడాలి. అందరూ దగ్గరగా చెప్పకూడదు. అందరము స్వరమెత్తి ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలు బతికించబడాలి అని, జీవితాలు మారాలి అని, యుద్ధం ఆగాలి అని, శాంతి కలగాలి అని, రక్త పొదలు ముండ గొప్పలు రక్త చెట్టు కాలిపోవాలి అని. అందరూ ఒకసారి గట్టిగా గట్టిగా అందరూ స్వరమెత్తి ఒకసారి ఆత్మవిషయం పరిశుద్ధాత్మ పూర్తి కొరకు గట్టిగా అందరూ కూడా ఒకసారి ప్రార్థన చేద్దాం. దగ్గరగా అనుభవాల్ని కావాలి. అలాంటి వాళ్ళ ముఖ్యం ప్రార్థన చేయబోతున్నాం. మారు మనస్సు, ప్రార్థన అనుభవం, వాక్య సహవాసం, పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ 4 ఎవరు కలిగి ఉంటారో అలాంటి వారు లోకాన్ని శాసిస్తారు, దేవునితో సాగుతారు, అద్వితీయ కార్యాలకు నాంది పలుకుతారు. అనుభవాలు కావాలనుకుంటే అలాంటి వారు తొందరగా ముందుకు రండి. ప్రార్థన చేయబోతున్నాం. అనుభవాలు వారు ముందుకు రండి. మీరు వేరే వారిని చూడండి. ప్రార్థన చేయబోతున్నాం. తొందరగా ముందుకు రండి. అనుభవాలు నాకు కావాలి, ఆ శక్తి నాకు కావాలి, నాకు అవసరం, నా సంఘానికి అవసరం, నా సేవకు అవసరం, నా కుటుంబానికి అందరికీ కచ్చ మొదల్లో ఉన్నాను. రాత్రి నిద్ర లేదు, నా ఇల్లంతా శోకమేనయ్యా, నా కుటుంబం అంతా ఏడుపులేనయ్యా. బయటికే బాగున్నాం కానీ లోపల చితికిపోయామయ్యా. మాకు ఆనందం కావాలయ్యా, ఇవన్నీ కాలిపోవాలయ్యా అని కోరుకుంటే తొందరగా రావాలి, తొందరగా రావాలి. తీర్మానం చేసుకొని రావాలమ్మా. ఎవరినో చూడకండమ్మా. ప్రభు నీతో మాట్లాడితే ముందుకు రావాలి, ముందుకు రావాలి, ముందుకు రండి. ఒకసారి ప్రభు నీతో మాట్లాడితే ముందుకు రండి అమ్మా, ముందుకు రండి. చేతి ముందుకు రండి, చేతి ముందుకు రండి. హస్త ప్రార్థన కాదు ఇది, విమోచన ప్రార్థన కాదు, జీవితాన్ని మార్చే రూపాంతర ప్రార్థన. ఈ జీవితాన్ని యేసు కోసం సిద్ధపరిచే ప్రార్థన. ఇవ్వండి అని అందరూ ఒకసారి మిగిలిన వారు వస్తూ ఉండగా గ్లోరీ 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 గ్లోరీ. ముందుకు రావాలి, ముందుకు రావాలి. ఉపదేశమునే
రాజు గారు ప్రార్థన చేస్తారు. కూడి వచ్చిన వారికి కూడా దేవుని సమాధానం మంచి నిర్ణయంతో కూడా వచ్చిన వీరికి పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు నడిపించడానికి మనం ప్రార్థన నడిపిస్తూ కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి మనం చేస్తున్నాం. ప్రభుగల తండ్రి, పరిశుద్ధ దేవ, ఈ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇమ్మానుయేలు పరిచర్య వారు ప్రభువా గడిచిన 15 సంవత్సరాలుగా ఈ సభలను ఏర్పాటు చేస్తూ అనేక ఆత్మ సంపద కొరకు వాడు పడుతున్న ప్రయాసం బట్టి మేము స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన 2025 మా తండ్రి మే నెలలో ప్రభువా మరి ఈ దినమందు కూడా వారు తండ్రి ప్రప్రథముగా ఈ మొదటి దినం ఏర్పాటు చేయబడిన ఈ యొక్క సభలో మా ప్రియులు మీ దాసులు ఆయన మధు మనోహర్ గారిని వాడుకొని ఈ శబ్ద తరంగాల ద్వారా ఎంత మంది అయితే ఈ యొక్క చల్లని ఆయన వాతావరణంలో ఈ మాటలు విన్నారో ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా వారి జీవితాల్లో ఏ ఆశతో ఈ రాత్రి మాటలు విన్నారు, వారి జీవితాల్లో నీ గొప్ప కార్యములు ఈ రాత్రి మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. నీటి వాగులు కొరకు ఆశపడినట్లుగా తండ్రి ఈ రాత్రి ఇదిగో నీ బిడ్డలు ఏ ఆలోచనతోనైతే ముందుకు వచ్చారు వారి యొక్క ఆశలన్నింటినీ మీరు నెరవేర్చి మీరు మేలు చేయి దేవా. మీ కృప చొప్పున వారు నింపమని ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాం తండ్రి. ప్రారంభ దినము ముందున్న దినాలలో కూడా రేపు ఎల్లుండి జరుగుతున్న ఈ సభలు ఈ అద్భుతములు ఆశ్చర్య కార్యములు ఈ ప్రాంగణములో ప్రజలు చూచుదురుగా కనపడుతూ స్తుతిస్తూ ఆయన దినము ఈ వాక్యం అందించిన విదాసులు మా ప్రియులు మధు గారిని ఇక్కడ అనేక ప్రాంతాల్లో నీకు సాక్షిగా బలమైన పనిముట్టుగా వాడుకోమని మీరొక్కరే మహిమ పొందుకోరమని యేసు శక్తి కలిగిన నామములు ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.